అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బీసీ రిజర్వేషన్లపై లంచ్ బ్రేక్ తర్వాత ప్రతివాదనలు షురూ అయ్యాయి. అంతకు ముందు హైకోర్టులో బీసీ 42% రిజర్వేషన్లపై విచారణ వాడివేడిగా సాగింది. దాదాపు 2 గంటలకు పైగా పిటిషనర్ మాధవరెడ్డి తరపున లాయర్లు వాదనలు వినిపించారు. రిజర్వేషన్లు 50% మించకూడదని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నట్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇంద్ర సహాని, కృష్ణమూర్తి కేసులను ప్రస్తావించారు. ఇక ప్రభుత్వం తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. రెడ్డి జాగృతి తరపున మయూర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇక బీసీ రిజర్వేషన్లు పెంచుకోవచ్చని ఆర్టికల్ 243 డీటీలోనే ఉందని, జీవో ద్వారా ప్రభుత్వం రిజర్వేషన్లు పెంచిందని అభిషేక్ సింఘ్వి వాదించారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ హైకోర్టు నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ రవితేజ, అక్కడ ప్రస్తుతం పరిస్థితి ఏంటి, ఎలా సాగుతుంది వాదనలు? లంచ్ బ్రేక్ తర్వాత తిరిగి మళ్ళీ వాదనలు ప్రారంభమయ్యాయి. కొద్ది తరపున న్యాయవాది చివరిగా తన వాదనలు వినిపించినటువంటి వెంటనే ఏదైతే 28 మంది ప్రభుత్వ అనుకూలతగా ఇంపీల్డ్ చేస్తూ ఈ పిటిషన్ దాఖలు చేసిరో వారు కోర్టు దృష్టికి ఒక్కొక్కరికి పిటిషన్ తరపున 5 నిమిషాల చొప్పున తమకు సమయం కేటాయించాలి అంటూ మాత్రం ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కోర్టు ధర్మాసనం సిజేఐ కేవలం ఒక పిటిషన్ కి 3 నిమిషాలు మాత్రమే సమయం ఇస్తాము. ఆ 3 నిమిషాలు మీకున్నటువంటి అభ్యంతరాలు, ఆబ్జెక్షన్స్, అనుకూలత, మీరెందుకు రిజర్వేషన్ల విషయంలో ఇంప్లిమెంట్ అయ్యి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలనుకున్నారు, అది 3 నిమిషాల లోపు తెలియజేయాలంటూ కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు ఇంపిల్డ్ అయినటువంటి పిటిషనర్ల తరపున న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తా ఉన్నారు. మీరు మొత్తం 28 ఇంపిల్డ్ పిటిషన్ దీన్ని జతపరిచారు కాబట్టి ఆ 28 మంది తరపున న్యాయవాదులు తమ వైపుగా ఉన్నటువంటి అనుకూలత, వ్యతిరేకతకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు ఇప్పుడు జడ్జి ముందు ఆ వివరాలన్నీ కూడా షేర్ చేయనున్నారు. చాలా మంది ఆర్ కృష్ణయ్య, మాజీ ఐఏఎస్ చిరంజీవులు, చాలా మంది ఎన్జిఓస్, బీసీ సంఘాల తరపున నాయకులు, వీరందరూ కూడా మా అభిప్రాయాలు విన్న తర్వాతే ఈ రిజర్వేషన్ల పైన ఒక నిర్ణయాన్ని ప్రకటించండి. ఎందుకంటే దేశవ్యాప్తంగా బీసీల శాతం ఎక్కువగా ఉంది, రాష్ట్రాల్లో కూడా బీసీల శాతం ఎక్కువగా ఉంది. ఏళ్ల తరబడి మాకు ఉద్యోగాల విషయంలో, అన్ఎడ్యుకేషన్ విషయంలో, తర్వాత ఈ రాజకీయాల విషయాల్లో కూడా రిజర్వేషన్లో బీసీలు అన్యాయానికి గురవుతా ఉన్నారు, అనగదొక్కుతా ఉన్నారు. ఎక్కడ కూడా బీసీలకు అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీలకు రిజర్వేషన్ తక్కువ ఉండడం కారణంగానే అన్ని రంగాల్లో బీసీ నాయకులు, బీసీ వ్యక్తులు దూసుకెళ్లలేకపోతా ఉన్నారు, రాణించలేకపోతా ఉన్నారు. ఇది ఏళ్ల తరబడిగా ఉన్నటువంటి సమస్య. సుప్రీంకోర్టు క్లియర్ గా 50% మించకూడదు అని గైడ్ లైన్స్ ఉన్నప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ 69% కూడా ఈ బీసీ రిజర్వేషన్ అమల్లో ఉంది. కాబట్టి ఆ జడ్జిమెంట్స్ అన్నిటిని కూడా కోడ్ చేసి పిటిషనర్ తరపున వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ ఇంపిల్డ్ పిటిషన్ ఏదైతే ప్రభుత్వం తరపున అనుకూలంగా ఉన్నటువంటి ఈ పిటిషనర్లు మొత్తం ఇంపీల్డ్ అవుతూ వారి యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ 28 మంది ఇంపీల్డ్ అయినటువంటి పిటిషనర్లు అందరూ కూడా తప్పనిసరిగా బీసీ రిజర్వేషన్ బిల్లుని అప్రూవ్ చేయాలి, కోర్టు దానికి ఉత్తర్వులు జారీ చేయాలి. తప్పనిసరిగా ఈ లోకల్ బాడీస్ ఎన్నికల్లో 42% బీసీలకు సంబంధించినటువంటి అంశం ఖచ్చితంగా అమలు అవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వం తరపున ఈ 28 మంది ఇంపీల్డ్ అవుతూ వాళ్ళు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. వారికి సంబంధించినటువంటి వాదనలు ఇప్పుడు సాగుతా ఉన్నాయి. ఒక్కొక్కరికి 3 నిమిషాల చప్పున సమయం వారికి కేటాయించడం జరిగింది. ఆ 3 నిమిషాలు ఒక్కొక్క పిటిషనర్ తరపున న్యాయవాదులు తమ వాదనలు విన్న తర్వాత 28 మంది ఇంపీల్డ్ అయినటువంటి పిటిషన్ విన్న తర్వాత ప్రభుత్వం తరపున వాదనలు ఏంటి, ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటోంది, ఇది రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఈ సడన్ గా నిర్ణయం తీసుకుంది, ఎందుకంటే గతంలోనే మార్నింగ్ జరిగినటువంటి విచారణ సందర్భంగా ఈ అంశం గవర్నర్ దృష్టిలో ఉందా, గవర్నర్ కు ఆల్రెడీ ఈ బిల్లు ఆమోదం సంబంధించి నివేదిక అందజేశారా, గవర్నర్ దీనిపైన నిర్ణయం తీసుకున్నారా, ఆ బిల్ని తిరస్కరించారా అంటూ కూడా ఉదయం ధర్మాసనం తిరిగి పిటిషనర్ తరపున న్యాయవాదిని క్వశ్చన్ చేయడం జరిగింది. సేమ్ ఎగ్జాక్ట్ గా ఇదే విషయాన్ని మళ్ళీ తిరిగి ఇటు ప్రభుత్వం తరపున న్యాయవాదులను కూడా ఈ రిజర్వేషన్ అంశానికి సంబంధించి గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత రిజర్వేషన్ అమల్లోకి తీసుకొచ్చి ఈ జీవో రిలీజ్ చేశారా లేదా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో ఈ జీవోని రిలీజ్ చేశారా అనే దానిపై కూడా
ధర్మాసనం డెఫినెట్ గా ఈ విషయాన్ని ప్రభుత్వం తరపున న్యాయవాదులను కూడా అడిగి ఆ విషయాలను తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా 50% మించి రిజర్వేషన్లు లేవు. కేవలం ఒక రాష్ట్రంలోనే రిజర్వేషన్ ఉంది. ఆ విధానాన్ని అమలు పరచాలి తప్పనిసరిగా అంటూ మాత్రం ఒక తరపున వాదనలు సాగుతా ఉన్నాయి. బీసీ రిజర్వేషన్ అమల్లోకి తీసుకొస్తే తెలంగాణ వ్యాప్తంగా 69కి ఆ శాతం పెరిగితే ఇతర కులాలు, ఉపకులాలు, వర్గాలు, మతాల వారికి అన్యాయం జరుగుతుంది. కేవలం బీసీ వారే పైచేయి ఉంటుంది, ఇక మిగతా వారికి అన్యాయం అవుతుంది అంటూ కూడా రెడ్డి జాగృతి తరపున వేసినటువంటి పిటిషన్ పై 2 పిటిషన్లు దాఖలయ్యాయి. వాళ్ళు మాత్రమే ఈ బీసీ రిజర్వేషన్ చట్టాన్ని వ్యతిరేకించి హైకోర్టు ఆ పిటిషన్ దాఖలు చేశారు. కేవలం 2 మాత్రం వ్యతిరేకిస్తా ఉన్నారు. మిగతా 28 మంది అటు ప్రభుత్వం తరపున న్యాయవాది ఈ బీసీ రిజర్వేషన్ బిల్లు అమల్లోకి తీసుకురావాలంటూ మాత్రం వాదనలు వినిపిస్తా ఉన్నారు. మరి కాసేపట్లో 28 తరపున ఇంపిల్డ్ అయినటువంటి పిటిషన్ కి సంబంధించి విచారణ ముగిసిన తర్వాత ప్రభుత్వం దీనిపైన స్పష్టమైనటువంటి ఒక వైఖరితో ఈ వాదనలు వినిపించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం తరపున ఏ రకమైనటువంటి వాదనలు వినిపించాలి అంటూ కూడా న్యాయ నిపుణులందరూ కూడా హైకోర్టుకి చేరుకున్నారు. మంత్రులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. లంచ్ బ్రేక్ లో కూడా పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఇతర ప్రభుత్వ విప్పులు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పిటిషనర్ తరపున ఉదయం నుంచి సాగినటువంటి వాదనలపైన ఏ రకమైనటువంటి వాదనలు వినిపించాలి, ఏ వాదనలు వినిపిస్తే కోర్టుకి ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి తీర్పు వస్తుంది అనే దానిపైన న్యాయ నిపుణులతో మరో సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఈ 28 తరపున పిటిషన్ ఇంపీల్డ్ విచారణ ముగిసిన తర్వాత ప్రభుత్వం తరపున న్యాయవాదులు ఆ వాదనలు విన్న తర్వాత కోర్టు 4 గంటలకు లేదా 5 గంటల ప్రాంతంలో స్పష్టమైనటువంటి ఈ తీర్పుని వెల్లడించేటువంటి అవకాశం ఉంది. రవితేజ, అయితే ప్రభుత్వం తరపున అభిషేక్ సింఘ్వి ఆ వాదనలు ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సో ప్రభుత్వం తరపున వాదనలు చాలా క్లియర్ గా ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల్లో ఈ రిజర్వేషన్ అంశానికి సంబంధించి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది, అది ప్రస్తుతం కంటిన్యూ అవుతా ఉంది. ఆ రిజర్వేషన్ల ప్రకారంగానే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఇది ఏళ్ల తరబడి ఆ రాష్ట్రంలో అదే కంటిన్యూ అవుతా ఉంది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం విషయంలో నిజంగానే బీసీల విషయంలో వెనకబడి ఉన్నారు, వాళ్ళని అణగదొక్కుతా ఉన్నారు. బీసీలు అన్ని రంగాల్లో వెనకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళ విషయంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం స్వాగతిస్తూ ఖచ్చితంగా కోర్టు తమకు అనుకూలమైనటువంటి తీర్పునివ్వాలి. ఎందుకంటే కొన్ని జడ్జిమెంట్స్ ని కూడా అన్ని పాస్ చేయడం జరిగింది. ఇటు పిటిషనర్ తరపున న్యాయవాదులేమో ఎక్కడ కూడా 50% మించి రిజర్వేషన్లు లేవు రాష్ట్రంలో అని చెప్పుకుంటూ వస్తున్నప్పటికీ ఇక్కడ ప్రభుత్వం తరపున న్యాయవాదులు మాత్రం కొన్ని రాష్ట్రాలలో రిజర్వేషన్ 50 దాటి అమల్లో ఉంది. ఆ విషయాలన్నీ కూడా జడ్జిమెంట్స్ ని ఈరోజు కోర్టు ముందు ప్రస్తావించిన తర్వాత ప్రభుత్వం తరపున అభిషేక్ సింఘ్వి వినిపిస్తున్నటువంటి వాదనలు ప్రస్తుతం కోర్టు సుదీర్ఘంగా వింటా ఉంది. ఏ ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ లోకల్ బాడీ ఎన్నికల సందర్భంగా 42% రిజర్వేషన్లని అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉంది. దీంట్లో చట్టబద్ధత ఎంత ఉంది, అసలు పాసిబుల్ అవుతుందా లేదా, పాసిబుల్ అవ్వకపోయినా ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందనే దానిపై కూడా క్లియర్ కట్ గా ఈ రోజు ఫైనల్ కంక్లూడింగ్ ఒకటి రాబోతా ఉంది. ప్రస్తుతం ఈ 28 మంది ఇంపీల్డ్ అయినటువంటి పిటిషన్ తరపున న్యాయవాదులు వారి యొక్క వాదనలు వినిపిస్తా ఉన్నారు. తర్వాత ప్రభుత్వం తరపున న్యాయవాది తమ వాదనలు ఇప్పటికే ప్రారంభించినట్టుగా తెలుస్తా ఉంది. రవితేజ, అయితే ఈ రోజు వచ్చే ఆదేశాల ఆధారంగానే రేపు ఎన్నికల ప్రకటన ఆధారపడి ఉంది అనుకోవచ్చా? లోకల్ బాడీస్ ఎన్నికలకు ఇప్పటికే ఒక నోటిఫికేషన్ కూడా రెడీ అయింది. ఈ కోర్టు అడ్డంకి కారణంగా ఈ లోకల్ బాడీ ఎన్నికలు ప్రస్తుతం హోల్డ్లో ఉండిపోయాయి. కోర్టు ఈరోజు స్పష్టమైనటువంటి తమ వైఖరి తెలియజేసిన తర్వాత ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్ బిల్లుని యాక్సెప్ట్ చేసి దీన్ని మేము స్వాగతిస్తా ఉన్నాము, ఖచ్చితంగా బీసీలకు 42% ఈ రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అంటూ మాత్రం కోర్టు ప్రకటిస్తే యథాతథంగా షెడ్యూల్ ప్రకారంగా నోటిఫికేషన్ ప్రకారంగా లోకల్ బాడీస్ ఎన్నికలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచులు గ్రామాల్లో ఏదైతే నోటిఫికేషన్ ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, యాస్టీజ్ గా కంటిన్యూ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. లేదా దీనిపైన స్టే విధించడం కానీ లేదా ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో 9ని కొట్టివేస్తే మాత్రం ఈ ఎన్నికలకు ఆటంకం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఎన్నికలకు ఇప్పటికే సిద్ధమయ్యారు. ఇప్పటికే అభ్యర్థులందరూ కూడా తమ ఎంత ఆశతో తమ ఎన్నికలకు వెళ్లబోతా ఉన్నాము. ఆల్రెడీ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీల యొక్క కాలం గడిసి చాలా ఏళ్ళు అయిపోతా ఉంది. ఇప్పటి వరకు నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోవడము, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి లోకల్ బాడీస్ ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం ఎంతో ఆశతో ఉన్నటువంటి క్రమంలో ఒక వర్గం వారు కోర్టుని ఆశ్రయించి
రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 9ని వ్యతిరేకిస్తూ జీవో నెంబర్ 9 కారణంగా బీసీలు బాగుపడతారు, బలపడతారు, రాణిస్తారు, అన్ని రంగాల్లోకి ముందుంటారు, ఇక మా వర్గం వారు ముందు రాలేరేమో, భవిష్యత్తులో బీసీది పైచేయి అయిపోతుందేమన్న ఒక ఉద్దేశంతో హైకోర్టుని ఆశ్రయించి కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి జీవోని రద్దు చేయాలంటూ హైకోర్టుని ఆశ్రయించారు. కోర్టు అదే విషయం పైన ఉదయం నుంచి పిటిషనర్ తరపున న్యాయవాదుల యొక్క వాదనలు విన్నారు. ఇటు ఇంపిల్డ్ అయినటువంటి పిటిషన్ తరపున న్యాయవాదుల యొక్క విచారణ సాగుతా ఉంది. ఇటు ప్రభుత్వం తరపున ప్రాసిక్యూషన్ విచారణ సాగిన తర్వాత కోర్టు అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలను మరి కాసేపట్లో ప్రకటించనుంది. రవితేజ, అయితే సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు అంటే డైరెక్ట్ చేసిన విధంగా 6 మంత్రులు హైకోర్టుకు అయితే చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఎవరెవరు వచ్చారు అక్కడికి? సో కాంగ్రెస్ మంత్రులంతా కూడా ఉదయం విచారణ ప్రారంభమైనటువంటి వెంటనే పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసులు, చాలా మంది లీగల్ టీం కాంగ్రెస్ పార్టీ తరఫున గాంధీ భవన్ సీనియర్ నాయకులు అందరూ కూడా అవైలబుల్లో ఉన్నటువంటి మంత్రులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. మిగతా మంత్రులంతా కూడా కోర్టు వాదనలు ఎలా సాగుతా ఉన్నాయి, ప్రభుత్వానికి అనుకూలంగా ఈ తీర్పు రాబోతా ఉందా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ తీర్పు రాబోతా ఉందా, ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఇది హైకోర్టు బెంచ్ పైన ఉంది, సీజే బెంచ్ పైన విచారణ జరుగుతా ఉంది. ఇటు ప్రభుత్వం తరపున వాదనలు విన్నటువంటి వెంటనే ఒకవేళ ప్రభుత్వం వాదనలు విని కోర్టు తృప్తి పొందితే మాత్రం ఈ జీవోని యాస్టీజ్ గా కంటిన్యూ చేయమంటూ కూడా ఉత్తర్వులు జారీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. లేదా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏం చెప్తా ఉంది, గతంలో ఏ రాష్ట్రంలో ఈ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కోర్టు దృష్టికి వచ్చినప్పుడు కోర్టు దాన్ని అప్రూవ్ చేసింది, రిజెక్ట్ చేసింది, గవర్నర్ ఆమోదం లేకుండా ఏ రాష్ట్రాల్లో దాన్ని రద్దు చేయబడింది లేదా ఫుల్ ఫ్లెడ్జ్ ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చింది, ఆ అంశం కూడా కోర్టు పరిగణలోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. ఉదయం పిటిషనర్ తరపున న్యాయవాదులను కూడా కోర్టు ఒక్కటే ప్రశ్నించింది, గవర్నర్ దగ్గర ఈ అంశం పెండింగ్ లో ఉండగా మీరు కోర్టును ఎందుకు ఆశ్రయించాల్సి వచ్చింది? జీవో నెంబర్ 9, జీవో నెంబర్ 41 రెండు కూడా గవర్నర్ బిల్లు ఆమోదించాల్సి ఉంది. అది ఆమోదం ఈ నోటిఫికేషన్ ఏదైతే జీవో నెంబర్ 9ని రిలీజ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో దానికి 3 నెలల గడవక ముందే మీరు కోర్టుని ఎందుకు ఆశ్రయించాల్సి వచ్చింది, మీకు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటంటూ కూడా పిటిషనర్ తరపున న్యాయవాదుల యొక్క వాదనలు విన్న తర్వాత ఇటు ప్రభుత్వం తరపున న్యాయవాదులు కూడా ఇలాంటి రిజర్వేషన్స్ల విషయంలో ఖచ్చితంగా పార్లమెంట్ లో ఈ బిల్ ని పాస్ చేయాలి, దానికి మద్దతు కోరాలి, అనుకున్న దానికంటే కూడా ఎక్కువ మంది పార్లమెంటు సభ్యుల మద్దతు ఒకవేళ వాళ్ళకు అనుకూలత దొరికితే అప్పుడు ఆ బిల్ ని అమెండ్మెంట్ రూపంలో పాస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. రిజర్వేషన్ల విషయంలో కూడా పార్లమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే తప్ప ఎక్కడ కూడా ఇప్పటి వరకు అమలు చేయలేనటువంటి పరిస్థితి. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగానే ఈ రిజర్వేషన్ల అంశం అనేది కొనసాగుతా ఉంది. ఇప్పుడు గతంలో కొన్ని జడ్జిమెంట్స్ ని, గతంలో రద్దు చేసినటువంటి అంశాలని, అమలు చేసినటువంటి అంశాలని ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల్లో మిజోరం, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కొన్ని ఈ కోర్టు ఇచ్చినటువంటి తీర్పులన్నీ కూడా కోర్టు చేస్తూ ఈరోజు హైకోర్టు ముందు ప్రస్తావనకు తీసుకురావడం జరిగింది. ప్రభుత్వం తరపున వాదనలు విన్న తర్వాత గత జడ్జిమెంట్స్ ఏ రకంగా ఉన్నాయి, గతంలో గవర్నర్ ఆమోదం తెలియకుండా, గవర్నర్ ఆమోదం బిల్లు పాస్ చేయకుండా ఇంప్లిమెంట్ చేసినటువంటి రాష్ట్రాలు ఏవేవి ఉన్నాయి, ఏ కులానికి ఎంత రిజర్వేషన్, ఏ కులం ఏ ప్రతిపాదన కింద ఈ రిజర్వేషన్లను ఏర్పాటు చేశారనే దానిపై కూడా సుదీర్ఘంగా హైకోర్టు ఆ వాదనలు విన్న తర్వాతే ఈ నిర్ణయం వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ. మరోవైపు 1 మ్యాన్ కమిషన్ రిపోర్ట్ ఇంకా బహిర్గతం చేయలేదని లాయర్ వివేక్ రెడ్డి వాదించారు. అయితే అసెంబ్లీలో రిజర్వేషన్ బిల్లు ఎప్పుడు పాస్ అయిందని హైకోర్టు జడ్జి ప్రశ్నించారు. ఆగస్టు 31న 2 సభల్లో బిల్లు పాస్ అయిందని ప్రభుత్వం వివరించింది. ఇక అలాగే గవర్నర్ దగ్గర బిల్ పెండింగ్ లో ఉందా అని ప్రశ్నించింది. బిల్ ఇంకా చట్టంగా మారలేదని పిటిషనర్ తరపున లాయర్ తెలిపారు. జీవో 9తో పాటు జీవో 41ని కూడా ఛాలెంజ్ చేస్తున్నామని పిటిషనర్ తెలిపారు.
ఎలక్షన్ నోటిఫికేషన్ ఇంకా ఇవ్వలేదని కేవలం షెడ్యూల్ మాత్రమే విడుదల చేసినట్లు లాయర్లు వివరించారు. మహారాష్ట్ర కూడా ఇదే తరహాలో ఒక చట్టాన్ని పాస్ చేసిందని లాయర్ వివేక్ రెడ్డి కోర్టుకు వివరించారు. రాజ్యాంగంలోని 243(d)(6) ప్రకారం రిజర్వేషన్లో ప్రొవిజన్ తెచ్చే అధికారం లెజిస్లేచర్ కు మాత్రమే ఉంటుందన్నారు. కానీ జీవోలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నట్లు రాశారని తెలిపారు. జీవో 9తో పాటు జీవో 41 కూడా చెల్లదని లాయర్ వాదించారు. ఒకవేళ బిల్లు చట్టంగా మారినా సరే మొత్తం రిజర్వేషన్లు 50% దాటకూడదని పిటిషనర్ తరపున న్యాయవాది వాదించారు. ట్రిపుల్ టెస్ట్ లేకుండా రిజర్వేషన్లు పెంపు సాధ్యం కాదన్నారు. 2021లో సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు జారీ చేసిందని ప్రస్తావించారు. ట్రిపుల్ టెస్ట్ లేకుండా రిజర్వేషన్లు పెంచవద్దని సుప్రీం ఇచ్చిన మార్గదర్శకాలను లాయర్ బుచ్చిబాబు గుర్తు చేశారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచాలంటే ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు చేయాలని పిటిషనర్ లాయర్ వాదించారు. ఎన్నికలు వాయిదా వేయాలని తాము కోరడం లేదన్నారు. పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నట్లు తెలిపారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లోనూ ట్రిపుల్ టెస్ట్ క్లియర్ చేయనందుకు రిజర్వేషన్ ప్రొవిజన్లు సుప్రీంకోర్టు కొట్టివేసిందని పిటిషనర్ గుర్తు చేశారు. ట్రిపుల్ టెస్ట్ కండిషన్లకు లోబడి రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లలో మార్పులు చేర్పులు చేసుకోవచ్చన్నారు. రాజ్యాంగం ప్రకారం అన్ని రిజర్వేషన్లు 50% మించి ఉండరాదని వాదోపవాదంలో ప్రస్తావనకు వచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు ఉన్నాయని మయూర్ రెడ్డి వాదించే ప్రయత్నం చేశారు. అయితే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి వ్యతిరేకం కాదని చెబుతూ వేర్వేరు సందర్భాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లను పిటిషనర్ న్యాయవాది గుర్తు చేశారు. జస్టిస్ ఇంద్రాసాని, కృష్ణమూర్తి, వికాస్ కిషన్ రావు జడ్జిమెంట్లను మయూర్ రెడ్డి ఉదాహరించారు. అన్ని తీర్పుల ప్రకారం 50% మించి రిజర్వేషన్ ఉండకూడదని తీర్పులో ఉందని పేర్కొన్నారు. మార్గదర్శకాల ప్రకారం బీసీ 25%, ఎస్సీ 15%, ఎస్టీ 10% రిజర్వేషన్లు ఉండేవి. తాజాగా బీసీలకు అదనంగా 17% రిజర్వేషన్లను పెంచి 42%కి రిజర్వేషన్లు పెంచారని వివరించారు. బీసీ రిజర్వేషన్లపై లంచ్ బ్రేక్ తర్వాత ప్రతివాదనలు షురూ అయ్యాయి. అంతకుముందు హైకోర్టులో బీసీ 42% రిజర్వేషన్లపై విచారణ వాడివేడిగా సాగింది. దాదాపు 2 గంటలకు పైగా పిటిషనర్లు, మాధవరెడ్డి తరపున లాయర్లు వాదనలు వినిపించారు. రిజర్వేషన్లు 50%కి మించకూడదని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇంద్ర సహాని, కృష్ణమూర్తి కేసులను ప్రస్తావించారు. ప్రభుత్వం తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. రెడ్డి జాగృతి తరపున మయూర్ రెడ్డి వాదించారు. బీసీ రిజర్వేషన్లు పెంచుకోవచ్చని ఆర్టికల్ 243(d)లోనే ఉందని, జీవో ద్వారా ప్రభుత్వం రిజర్వేషన్లు పెంచిందని అభిషేక్ సింఘ్వి వాదించారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ లైవ్ ద్వారా హైకోర్టు నుంచి అందిస్తారు. ఎస్ రవితేజ. అంటే ప్రభుత్వం తరపున వాదనలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపిస్తా ఉన్నారు. ఎందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది, ఈ సమయంలో ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు, గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి పలు జడ్జిమెంట్స్ అన్నింటిని కూడా కోట్ చేస్తూ అభిషేక్ సింఘ్వి ఆ వివరాలన్నీ కూడా ధర్మాసనం సీజే బెంచ్ కి తెలియజేస్తా ఉన్నారు. ప్రభుత్వం ఈ విషయంపై ఎందుకు ఈ సడన్ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, అంతకుముందు గవర్నర్ కు పంపినటువంటి నివేదికలో ఉన్నటువంటి అంశాలు, రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏ ఏ కుల ప్రతిపాదన కింద రిజర్వేషన్లు అమలు అవుతా ఉన్నాయి, దాంట్లో అన్యాయం ఎవరు గురవుతా ఉన్నారు, ఎవరు లాభపడుతా ఉన్నారు, అసలు ఉద్యోగాల విషయంలో
తర్వాత ఎడ్యుకేషన్ విషయంలో, రాజకీయ పరమైనటువంటి రిజర్వేషన్లో బీసీల శాతం ఎంతుంది, రాష్ట్రంలో అమలు అవుతున్నటువంటి విధానాలు ఎంత. అందుకే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని బీసీలు ఎక్కడైతే అన్యాయానికి గురవుతా ఉన్నారో, ఎక్కడైతే వాళ్ళు చాలా చోట్ల అవమానాలకు గురవుతా ఉన్నారు, రిజర్వేషన్లు తక్కువగా ఉండడము, జనాభా ఎక్కువగా ఉండడము, ఉద్యోగాల విషయంలో నోటిఫికేషన్లో బీసీల రిజర్వేషన్ తక్కువగా ఉన్నారు, జనాభాలు ఎక్కువగా ఉండడంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నిర్ణయాన్ని తీసుకొని ప్రభుత్వం గవర్నర్కు ఒక నివేదిక పంపి ఇది ఖచ్చితంగా అమలు అవ్వాల్సిందే అంటూ కూడా 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి జీవో నెంబర్ 9ని అమల్లోకి తీసుకొచ్చింది అనేది కూడా ప్రభుత్వం తరపున న్యాయవాది అభిషేక్ సింఘ్వి ఈ వాదనలు కోర్టుకు వినిపిస్తా ఉన్నారు. మరి కాసేపట్లో వాదనలు పూర్తవనున్నాయి. ఇప్పటికే 28 మంది ఎవరైతే ప్రభుత్వాన్ని అనుకూలంగా ఉండి ఇంపీల్డ్ పిటిషన్ దాఖలు చేశారో వాళ్ళు 3 నిమిషాల చొప్పున వారి యొక్క అభ్యంతరాలు, అభిప్రాయాలు కూడా కోర్టు స్వీకరించింది. అవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత ప్రభుత్వం తరపున న్యాయవాదుల యొక్క ఈ వాదనలు ముగిసినటువంటి వెంటనే కోర్టు ఒక స్పష్టమైనటువంటి వైఖరిని ప్రకటించబోతా ఉంది. అది ఏ రకంగా ఉండబోతుంది అనేదే బీసీ నాయకులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠంగా ఎదురు చూస్తా ఉన్నారు. చాలా మంది ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్నటువంటి అంశం, బీసీలో చాలా అన్యాయానికి గురవుతా ఉన్నారు. ఎక్కువగా రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా 50% మించి జనాభా ఉన్నటువంటి బీసీలు చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. ఎడ్యుకేషన్ విషయంలో, రాజకీయాల పరంగా అంటూ మాత్రం ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఎక్కడ ఏ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ రిజర్వేషన్ ని ఇంప్లిమెంటేషన్ చేసింది, ఆ రాష్ట్రాలకు చెందినటువంటి కొన్ని జడ్జిమెంట్స్లను, ప్రభుత్వం తీసుకున్నటువంటి జీవోలను ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఇన్ని రోజుల పాటు దాన్ని ఇంప్లిమెంట్ చేసింది అనే దానిపై కూడా అన్ని విషయాలని క్లియర్ గా కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇంకా అభిషేక్ సింఘ్వి వారి యొక్క వాదనలు కోర్టు ముందు ప్రస్తావిస్తా ఉన్నారు. ఇంకా వాదనలు సాగుతా ఉన్నాయి. వాడివేడిగా ఈ వాదనలు ఉదయం నుంచి కూడా సాగుతా ఉన్నాయి. ఈ విషయంలో కోర్టు ఏ రకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయబోతా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 9ని రద్దు చేయమంటూ కోర్టు ఆదేశాలు ఇస్తుందా, లేదా 42% రిజర్వేషన్ తీసుకున్నటువంటి ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తుందా అనే దానిపై మాత్రం అందరూ ఎదురు చూస్తా ఉన్నారు. రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పెద్దలు, విప్ ప్రజాప్రతినిధులు అందరూ కూడా కోర్టుకి చేరుకున్నారు. కోర్టు హియరింగ్స్ అందరూ కొంతమంది గాంధీ భవన్ సాక్షిగా లైవ్ హియరింగ్స్ వింటా ఉన్నారు. అభిషేక్ సింఘ్వి ఏ రకమైనటువంటి వాదనలు వినిపిస్తా ఉన్నాడు, తాము అనుకున్న విధంగానే ఆ పాత జడ్జిమెంట్స్ ని, గతంలో ఉన్నటువంటి నిర్ణయాలని, రాష్ట్ర ప్రభుత్వంలో ఇచ్చినటువంటి జీవోలని అన్నిటినీ అనుసరించి అభిషేక్ సింఘ్వి ఆ రకమైనటువంటి వాదనలు వినిపిస్తా ఉన్నాడా లేదో అంటూ కూడా ఆ వివరాలన్నీ కూడా దాంట్లో మెన్షన్ చేస్తా ఉన్నారు. అభిషేక్ సింఘ్వి వాదనలు విన్న తర్వాత కోర్టు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేయబోతా ఉంది. ప్రస్తుతం హైకోర్టులో బీసీ నాయకులంతా కూడా ఈ జడ్జిమెంట్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఎప్పటి నుంచో అమలు కానటువంటి రిజర్వేషన్ల అంశం పైన హైకోర్టులో ప్రస్తుతం వాడివేడి యొక్క వాదనలు సాగుతా ఉన్నాయి. ప్రస్తుతం బీసీ నాయకులు, ఇంపిల్డ్ అయినటువంటి పిటిషనర్ తరపున న్యాయవాదులు, ఈ జీవోని వ్యతిరేకిస్తూ వేసినటువంటి పిటిషనర్లు అందరూ హైకోర్టులో జరుగుతున్నటువంటి వాదనలు ప్రత్యక్షంగా వింటా ఉన్నారు. రాష్ట్ర మంత్రులందరూ కూడా తమ యొక్క వాదనలు వింటా ఉన్నారు. ప్రస్తుతం న్యాయవాదులు ఉన్నారు. ఇంపిల్డ్ పిటిషన్ వాదనలు కూడా అయిపోయాయి. ప్రభుత్వం తరపున న్యాయవాదులు వాదనలు వినిపిస్తా ఉన్నారు. ఏ రకంగా సాగుతోంది? సో లోపల ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. అది అయ్యే వరకు వాదనలు ఏ రకంగా ఉన్నాయి? అభిషేక్ సింఘ్వి వాదనలో ఆల్వేస్ బీసీల రాజ్యానికి అనుకూలంగానే, బీసీల యొక్క మద్దతుగా రిజర్వేషన్స్ అనుకూలంగా 42% వరకు వాళ్ళకి ఇవ్వాల్సిందే అని సింఘ్వి సార్ కూడా వాద ప్రతివాదనలు జరుగుతూనే ఉన్నాయి. దాని జడ్జిమెంట్ అనుకూలంగానే, బీసీల రాజ్యానికి అనుకూలంగానే వస్తుందని మేము కోరుకుంటాం. ఇక్కడ కూడా 50% మించి రిజర్వేషన్లు ఉన్న రాష్ట్రాలు లేవు కదా? అదే నడుస్తుంది, చెప్తారు సార్ చెప్తారు. దాని అనుకూలంగానే మాటలు నడుస్తున్నాయి. 50% 42% అన్నది ఇప్పుడు మన వీర రాష్ట్రాల పరిధి, ఇక్కడ జనాభా పరిధి దాని ప్రతిపాదన కింద చేస్తారన్న నమ్మకం ఉన్నది. ఇప్పుడు ఈ ఇంపిల్డ్ అయినటువంటి పిటిషనర్ తరఫున న్యాయవాదులు ఒక్కొక్కరు 3 నిమిషాల చొప్పున వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎవరెవరు ఏ కోణంలో, ఎవరి కోణంలో వారు ఎవరి అనుకూలంగా వారు నిలుస్తున్నారు. కానీ అభిషేక్ సింఘ్వి సార్ గట్టిగా దాని వాదన అయితే వినిపిస్తున్నాడు.
ఒక హాఫ్ అన్ అవర్ లో అంతా అయిపోతుంది, తెలుస్తుంది సార్. అనుకూలంగా వస్తుందని అంటారు. అనుకూలంగా వస్తుంది ఖచ్చితంగా. ఎన్నికలు జరగబోతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం సార్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కష్టపడి సర్వే చేయించిన విధంగా బీసీల రాజ్యం రాబోతుంది. కానీ ఎక్కడ కూడా గవర్నర్ ఆమోదం తెలిపినటువంటి బిల్లు కాదు అనేది ప్రస్తావన కూడా వచ్చింది. అదే సార్ నడుస్తుంది, లోపల అదే నడుస్తుంది, చెప్తాం. ఏం జరుగుతుందన్న, ఏమనుకుంటున్నారు? అన్న, నా పేరు రామ్మూర్తి గౌడ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. నేను ఇప్పుడే బయటకు వచ్చిన, లోపలికి వెళ్ళిపోయి మార్నింగ్ 10 గంటలకు పోయినా మా బీసీ సంఘం తరఫున ఇప్పటి వరకు కూడా మార్నింగ్ సెక్షన్లు అంతా కూడా ప్రభుత్వం తరఫున ఏదైతే ఉన్నదో ప్రభుత్వం తరఫున ఇప్పుడు జరుగుతున్నది. మార్నింగ్ ఏమో పిటిషనర్ తరఫున జరిగినాయి. అక్కడ రెండు అంశాలు జరుగుతుంది. జడ్జి గారు ఏమడిగారంటే ప్రభుత్వాన్ని గవర్నర్ దగ్గర జీవో ఉన్నప్పుడు మీరు ఎందుకు ఇలాంటి నోటిఫికేషన్ ప్రకటించారు అనేది ఒకటో పాయింట్ అడుగుతున్నాడు. రెండో పాయింట్ ఏంటంటే గవర్నర్ ఆమోద ముద్ర వేయకుండా జనాభా గణన జరిగినప్పుడు దాన్ని మీరు లెక్కలు ఎందుకు బయట పెట్టట్లేరు, ఇప్పుడు ఎక్కడున్నాయి ఆ లెక్కలు అని చెప్పేసి అడుగుతున్నాడు. ఈ 2 కారణాల వల్ల కూడా వీళ్ళు సమాధానం చెప్తున్నారు. ఇప్పుడు పీపీ ఏదైతే ఉందో ప్రభుత్వం తరపు లాయర్లు ఏం మాట్లాడుతున్నారు అంటే, సార్ మేము దీనికి సంబంధించిన అంశంలో మహారాష్ట్ర తమిళనాడుకు సంబంధించిన ఇక్కడ జరిగినాయి, వాళ్ళని బేస్ చేసుకుని దాన్ని కూడా మేము చేస్తున్నాం. గ్రామాలలో మొత్తం గ్రామీణ ప్రాంతం అంతా కూడా స్థానిక సర్పంచులు ఎంపీటీసీ లేకపోవడం వల్ల జనాభా మొత్తం కూడా ఈ గ్రామాలు అస్తవ్యస్తంగా తయారైనాయి. దాన్ని ఉద్దేశించి మేము స్టెప్ తీసుకున్నామని చెప్తున్నారు. ఇంకోటి ఏం ప్రధానంగా చెప్తున్నారంటే రిజర్వేషన్లు అనేవి ఉద్యోగ రంగం, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు అవసరం లేదు. చదువు రాని వాళ్ళు కూడా ఎమ్మెల్యే అవుతున్నారు కదా, మరి వాళ్ళకి ఏ ప్రతిపాదన ఇవ్వాలి రిజర్వేషన్లు అని చెప్పేసి ఒక గట్టి వాదన వినిపించారు. ఆల్మోస్ట్ బీసీలకే మద్దతుగా వచ్చేటట్టుగా మేము భావిస్తా ఉన్నాం. ఒకవేళ బీసీలకు మద్దతుగా ఈ తీర్పు రాకపోతే రాష్ట్రంలో ఎన్నికలు ఆగిపోతాయి. ముందు ఎన్నికలు ఆగిపోతాయి. ఎన్నికలతో పాటుగా ఎందుకంటే 75 సంవత్సరాల నుంచి కూడా మేము అందరం బీసీలో ఎప్పుడు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాళ్ళకి ఇస్తే మేము వ్యతిరేకం చెప్పలే. ఈడబ్ల్యూఎస్ ఇచ్చినా చెప్పలేదు. భూములు వాళ్ళవి, ఉద్యోగాలు వాళ్ళవి, మొత్తం వాళ్ళైనా కూడా ఏ ఒక్క రోజు కూడా మేము ఓట్లేసి వాళ్ళని ఎమ్మెల్యేని, ఎంపీలని, ప్రధానమంత్రులు, మంత్రులు చేసినాం. ఈ చిన్న 42% రిజర్వేషన్ గురించి ఇట్లా కోర్టులలో కేసులు వేసేది వాళ్ళే, రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేది వాళ్ళే. ఈ రకంగా ప్రజలను మోసం చేస్తూ బీసీలని జీవితాలపైన దెబ్బ కొడితే ఖచ్చితంగా వాళ్ళకి సరైన బుద్ధి చెప్తాం. చాలా ఇలా మేము ఎన్నడూ చూడలేదు. ఇంతవరకు నేను 22 సంవత్సరాలు, నేను కూడా ఒక న్యాయశాస్త్ర విద్యార్థిని. 300 మంది బీసీ లాయర్లు అందరూ కూడా అక్కడ వెయిట్ చేస్తా ఉన్నారు హాల్లా, బ్యారక్లా. ఇప్పుడు చాలా ఉద్రేకంతో రాష్ట్రం అగ్నిగుండం కూడా తయారు కావచ్చు మనకు వ్యతిరేకంగా, మాకు గనుక వ్యతిరేకంగా జడ్జిమెంట్ వస్తుందని చెప్తా ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కేవలం లోకల్ బాడీ ఎన్నికలకే కాదు, ఇక ముందు భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా అన్ని విషయాల్లో 42% అమలు చేయాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే మొన్న జనాభా గణన రేవంత్ రెడ్డి గారు జరిపినట్టుండు కదా, అలా ఇప్పుడు జడ్జి గారు కూడా అడిగారు ప్రభుత్వ లాయర్ అని, మీరు జరిపిన జనాభా గణన ఎంత, ఆ లెక్కలు ఎక్కడున్నాయి, ఎందుకు మీరు పబ్లిక్ పోల్లో దాన్ని డిస్ప్లే చేయట్లేరు, ఎక్కడుందని చెప్పేస్తే వాళ్ళు సమాధానాలు చెప్తున్నారు. 4 గంటల వరకు సరైన సమాధానం వస్తుందని భావిస్తున్నాం. దానికి ఇప్పుడు అభిషేక్ సింగ్ తరపున వాదనలు ఎలా సాగుతా ఉన్నాయి? వాళ్ళు ప్రభుత్వం తరఫున ఎడిదిరిగి ఎన్నికలు పెట్టాలి, ఎన్నికలు ఆగిపోతే గ్రామీణ ప్రాంతం ఇబ్బంది పడుతుంది. బీసీలకు కూడా ఖచ్చితంగా అర్హత ఉంది. 65% ఉన్న వాళ్ళకి 42% ఇస్తే పోయేది ఏం లేదు. దాంట్లో 10% మైనార్టీలకే పోతుంది. అట్లా కూడా 33% బీసీలకు వస్తుందని చెప్పేసి అభిషేక్ సింగ్ గారి దగ్గర వాదనలు జరుగుతాయి, తీస్తా ఉన్నారు. ఆ లెక్కలను కూడా మాట్లాడుతారు. ఇప్పుడు ఏం అయిపోదు, 2 గంటలు మార్నింగ్ 12:30కు మొదలైన వాదన ఇప్పుడు కూడా ఇంకా జరుగుతూనే ఉంది. ఇప్పుడు వీళ్ళు ఈ 28 మంది ప్రభుత్వానికి అనుకూలంగా ఇంపీల్డ్ పిటిషన్ కింద వాళ్ళు దాఖలయ్యారు. వాళ్ళ అభిప్రాయాలు ఏంటి? దాంట్లో నేను కూడా ఒక సభ్యున్నే. నేను నిన్ననే ఆర్ కృష్ణయ్య గారి తరఫున ఆర్ కృష్ణయ్య గారి దగ్గర పనిచేస్తాం. మేము అందరం కూడా 30 మంది వేసినాం. అదే ఇది ఇవాళ ఇంప్లీడ్ వేసిన వాళ్ళు 87 మంది అయ్యారు మొత్తం కూడా. నిన్నటి వరకు 28 మంది ఉండే, ఈ రోజు మార్నింగ్ తో కలిపి 80 మంది అయ్యారు. మా అందరి వాదనలు ఒకటే, జనాభా ప్రతిపాదన మాకు జనాభా గణన లెక్కలు జరిగినాయి కనుకనే 42% ఇస్తున్నారు. ఆ 42% ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి జడ్జి గారి దగ్గర వాదనలు జరుగుతున్నాయి. బీసీలకు మీరు అన్నట్టుగా 42% అమలు చేస్తే మొత్తం రాష్ట్రంలో రిజర్వేషన్లు 69కి చేరుకుంటుంది. మరి ఎస్టీ ఎస్సీ బీసీలని పక్కన పెడితే మిగతా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా. మళ్ళీ కూడా మేము ఒకటే చెప్తున్నాం, మా దాంట్లో ముస్లింలను చేర్చారన్న విషయాన్ని మీరు అందరూ క్లారిటీగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మాకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 22% వచ్చింది. ఇవాళ జనాభా గణన లెక్కల ప్రకారం 42 అంటున్నారు. కానీ దీంట్లో ముస్లింలు ఉన్న సంగతి మీరు గమనించుకోవాలి. ముస్లింలకు 10% పోతే 32% వస్తుందని కూడా మీ అందరికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే మేమున్న 65%కి 32% వస్తుందంటే ఎంత పర్సెంటేజ్ అనేది చదువుకున్న వాళ్ళందరికీ అర్థమవుతుంది. కాబట్టి మాకు ధర్మంగా రావాల్సింది 32% వస్తున్నది. దాంట్లో 10% ముస్లింలో పోతుందని గుర్తుపెట్టుకోవాలంటున్నాం. పాత రాష్ట్రాలలో పాత జడ్జిమెంట్స్ అన్నిటిని కూడా ఈ రోజు కోర్టు ముందుకు తీసుకొచ్చారు. ఏ జడ్జిమెంట్స్ ని ప్రస్తావించారు? అంటే ఏ రాష్ట్రాల్లో ఇప్పటికీ రిజర్వేషన్ అమల్లో ఉన్నాయి? మహారాష్ట్ర, తమిళనాడు, ఈ రాష్ట్రాలలో స్టాలిన్ ప్రభుత్వం గాని మహారాష్ట్ర ప్రభుత్వం గాని వాళ్ళు స్వతహాగా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళే బిల్ పెట్టుకుని గవర్నర్ తోటి ఆమోద ముద్ర వేయించుకొని వాళ్ళు ఈ తమిళనాడులో 62% నడుస్తుంది, మహారాష్ట్రలో 50%కి పైకి నడుస్తుంది, 60% నడుస్తుంది. దాన్నే వీళ్ళు ఇవాళ చూపిస్తున్నారు. ఎందుకంటే
ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనేది ఒక సాకు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనేది ఒక వాదన, రెండోది బీసీలకు 65% ఉండరు, మేము జనాభా గణన చేసినాం, వాళ్ళకి 33%. ఇప్పుడు అందరు తెలియక 42 అంటారు, కానీ 32 అన్న సంగతి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇలా 10% ఉన్నారు కదా, ఇదే వాదనలు వాళ్ళు వినిపిస్తున్నారని చెప్తున్నాను నేను. దాన్ని 32% బీసీలకు వస్తుంది. దాంట్లో మైనార్టీలు ఇంక్లూడ్ అయి ఉన్నారు కదా, మైనార్టీలు పోయారు కదా దాంట్లో. మరి మైనార్టీలు పోయినప్పుడు 32% వస్తుంది కదా బీసీలకు. ఆ వాదనని జడ్జి లాయర్ల దగ్గర వినిపిస్తున్నారు. పిటిషనర్ తరపున న్యాయవాదులు ఈ అంశం గవర్నర్ కి నివేదిక రూపంలో సమర్పించాము, గవర్నర్ దగ్గర ఉన్న తర్వాత మీరు ఎందుకు కోర్టుకు ఆశ్రయించాల్సి వచ్చిందంటే కూడా పిటిషనర్ ని కోర్టు క్వశ్చన్ చేసింది. అదే క్వశ్చన్ అడిగినప్పుడు ఎవరైతే ఉన్నారో బీసీల తరపున వాదించే లాయర్లు ఒకటే చెప్పినారు. ప్రభుత్వం తరపు పీపీలు ఏం చెప్పారంటే, సార్ గవర్నర్ గారు ఇతర పార్టీకి సంబంధించిన వ్యక్తి, బీజేపీకి సంబంధించిన వ్యక్తి, మేము కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మేము ప్రకటన ఇచ్చినాం కనుక మా పద్ధతిలో మేము హామీ చేయాలనే ఉద్దేశంతో మా సొంతంగా తీసుకున్నాం సార్ నిర్ణయం. అప్పటికి ఆగస్టులో మేము ప్రకటన ఇచ్చినాం, ఆగస్టులో ఆయన దగ్గర బిల్లు తీసుకుపోయినాం, కానీ ఆగస్టు నుంచి ఇప్పుడు అక్టోబర్ వరకు వెయిట్ చేసినాం. వాళ్ళు ఏం ముందడికి పోనీయట్లేరు, వెనకకు రానియట్లేరు, మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు కనుక ప్రజలు ఇబ్బందులు పెడుతున్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఎక్కడ కూడా దేశవ్యాప్తంగా 50% మించి రిజర్వేషన్ ఉండకూడదని చెప్పి గైడ్ లైన్స్ ఉన్నాయి కదా. అంటే అది ఓన్లీ వైద్య రంగం, ఉద్యోగ రంగం, చదువులు, ఎడ్యుకేషన్ లో మాత్రమే ఉంటుందని చెప్పి వీళ్ళు వినిపిస్తున్నారు. రాజకీయాల్లో ఇలాంటి స్వతహాగా తీసుకోవచ్చు అనేదట, అదొక 9th షెడ్యూల్ ప్రకారం ఏదో చెప్పారు సెక్షన్, దానికి అది ఉంటుందట అని చెప్తున్నారు వాళ్ళు. ఓన్లీ రాజకీయ పరమైనటువంటి రిజర్వేషన్ కాదు కదా ఇది, రాజకీయ పరమైన వేరే రంగాలలో ఇవ్వద్దని, వేరే రంగాలలో ఇచ్చేటప్పుడు ఆలోచిస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం తరపు లాయర్లు ఏమంటున్నారు అంటే, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ తదితర రంగాలు ఉన్నప్పుడు మేము దాన్ని మళ్ళీ సరి చేసుకుంటాం, ప్రస్తుతానికైతే ఇప్పుడు రాజకీయాలలో మేము 42% ఇస్తున్నామని చెప్తున్నారు. ఈ 42% మీరు ప్లస్ చేసుకుని ఇక తెలంగాణలో ఎప్పుడు ఏది జరిగినా ఈ 42% అమలు చేయాలని పట్టుబడితే దాన్ని కోర్టు ఏం చెప్తుందో చూడాలి. దాని తర్వాత 100% మేము ఒక రాజకీయాలతో వదిలిపెట్టము, మాకు ఖచ్చితంగా ఉద్యోగ రంగాలలో కావాలి, విద్యా రంగంలో కావాలి. బీసీలు ఉన్నది 65% కనుక ఈ 42% అనేది వాస్తవం, ఖచ్చితంగా మాకు రావాలని మేము కొట్లాడుతూ ఉంటాం. దీన్ని ఇంతటితో వదిలిపెట్టాం. ఇక రంగులకు మరో తెలంగాణ ఉద్యమం రాష్ట్రాన్ని అగ్నిగుండమైన మార్చంగానే రిజర్వేషన్లు సాధించే వరకు మేము నిద్రపోం. ఎందుకు సడన్ గా కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ నిర్ణయం ఇప్పుడు తీసుకుంది? లోకల్ బాడీ ఎన్నికల ముందే మీరు అన్నట్టుగా గవర్నర్ దగ్గర ఫైల్ ఉన్నప్పుడు గవర్నర్ ఆమోదం తెలియజేయకుండా కాంగ్రెస్ సొంత నిర్ణయం తీసుకుని ఆ జీవో రిలీజ్ చేయడం ఇది కరెక్ట్ పద్ధతేనా? ఇది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సొంతంగా ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. కామారెడ్డి డిక్లరేషన్ చేసిండు ఎన్నికలలో. రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి కామారెడ్డి డిక్లరేషన్ చేసిండు, జనాభా గణన ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తా, జనాభా గణన ప్రకారం ఖచ్చితంగా నేను రిజర్వేషన్ చేస్తేనే నమ్మండి, లేకపోతే నన్ను రాళ్లతో కొట్టండి అన్నాడు. అది మీరు ఇప్పుడు కూడా యూట్యూబ్ లో చూడొచ్చు. దాని ప్రకారం ఆయన మూవ్ అవుతున్నాడు, మాట మీద నిలబడ్డాడు అనుకుంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలు ద్వంద్వ వైఖరి, లంగ వైఖరి మానుకోవాలి. ఎందుకంటే నిన్నటి వరకు కూడా ఇవాళ జాగృతి కవిత గానీ, కేటీఆర్ గానీ వీళ్ళందరూ కూడా మాట్లాడారు. ఇవాళ ఉత్కంఠమైనటువంటి ఒక పోరాటం నడుస్తుంది హైకోర్టు ముందు, యుద్ధ పేరున్నట్టుంది. బిడ్డలు ఒక్కడు కూడా మాట్లాడకుండా దొంగ దాపరికంగా ఎక్కడో దాచుకున్నారు ఎందుకు పార్టీ ఆఫీసులలో. మీకు స్థానిక సంవత్సరాలు ఖచ్చితంగా బుద్ధి చెప్తాం మేము. కవిత ఆల్రెడీ బీసీ రిజర్వేషన్ సంబంధించి బీసీలతో సమావేశం చేసి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని కోరుతుంది కదా. ఆమె చెప్పడం కాదు, ఆమెకు జాగృతి అనే ఒక సంస్థ ఉంది, ఆమెకు కార్యకర్తలు ఉన్నారు. ఏడనో కూర్చొని మైకులో మాట్లాడడం కాదు. ఇవాళ ఇక్కడికి తీన్మార్లన్న పార్టీ పెట్టిండు, వచ్చిండు, తన శ్రేణులతో వచ్చి వాదన వినిపిస్తాడు. ఆయన కూడా ఇంప్లీటెడ్ కేసుకు మూవ్ అయ్యిండు, వాళ్ళు కూడా 15 మంది వేసి. దాని తర్వాత చాలా మంది మామూలుగా మైకులో మాట్లాడితే ఇలాంటి సాధ్యం కావు. మేమందరం ఎందుకు వచ్చినాం, ఇలా పర్మిషన్ తీసుకొని లోపలికి పోయినాం. కాబట్టి ఇలా మేము బీఆర్ఎస్ పార్టీని అడుగుతున్నా, ఎక్కడుంది బీఆర్ఎస్ పార్టీ? మొన్నటి వరకు నీ 22% ఇచ్చి వాళ్ళ గవర్నమెంట్ ఉన్నారు, అట్లా మోసం చేశారు. ఇవాళ వాళ్ళ లాయర్లతోటి ఒక లాయర్ కనిపించట్లేడు, ఒక కార్యకర్త కనిపించట్లేడు. మీరు ఏడవయ్యారు బీజేపీలను కూడా అడుగుతున్నాం. బీజేపీలు బీసీని ముఖ్యమంత్రిని చేస్తా, బీసీని అరే ఉన్న ఆయన వచ్చిన బిల్లు గవర్నర్ దగ్గర బిల్లు ఆమోదం ముద్ర వేరే ఆయన అంటే బిల్లు ఆమోదం తెలపరు, రిజర్వేషన్ల ప్రక్రియ జరపరు, కులగణన జరపరు. అందరికీ తగిన బుద్ధి చెప్పడానికి బీసీలు అందరూ కళ్ళు తెరుచుకొని కూర్చున్నారు. ఒకవేళ అనుకూలంగా మీరు అనుకున్న బీసీ రిజర్వేషన్ అమలు అవుతే, రిజర్వేషన్ అమలైతే మేము కాంగ్రెస్ పార్టీకి 100% ఓటేస్తే కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంవత్సరాలు గెలిపిస్తామని చెప్తున్నాం. వాళ్ళే కదా కష్టపడ్డది. వాళ్ళు ఇక్కడి వరకు కూడా కొట్లాడుతున్నారంటే వాళ్ళే 100% కాంగ్రెస్ పార్టీ వల్లనే ఈ రోజు ఇంత చర్చ జరుగుతుంది. ఇలా 42% రిజర్వేషన్లకు అమలు అయ్యే విధంగా వస్తున్నాయి. ఒక్క కాంగ్రెస్ పార్టీ కాదు కదా, చాలా మంది బీసీ నాయకులు అందరూ పోరాడితేనే ఇక్కడి వరకు వచ్చిన పరిస్థితి. బీసీ నాయకులు పోరాటం అనేది ఒక ఎత్తు అయితే, ఏదైతే ఇవాళ ఒక గవర్నమెంట్ పీపీలను పెట్టి 42% జనాభా గణన జరిపి ఇంతవరకు తీసుకొచ్చిన ఘనత మాత్రం చెప్పిన మాట ప్రకారంగా రేవంత్ రెడ్డికే దక్కుతుందని నేను అంటున్నా.
రైట్ రైట్ మొత్తానికి అనుకూలంగా వస్తున్నటువంటి తీర్పు అనేది మాత్రమే వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. డెఫినెట్ గా 42% ఈరోజు ఇంప్లిమెంటేషన్ కి తీసుకురాబోతా ఉన్నారు, తీసుకొస్తుంది. ఆ రకమైనటువంటి వాతావరణమే కనబడతా ఉంది. ఇప్పటికే ప్రభుత్వం తరపున న్యాయవాది కూడా చాలా స్పష్టంగా ఎందుకు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఏ కోణంలో చేయాలి, ఏ ప్రతిపాదన కింద ఈ బీసీ రిజర్వేషన్ అమల్లోకి తీసుకురావాలంటూ కూడా ఆ విషయాలన్నీ కూడా కోర్టులో ఇంకా ఆర్గ్యుమెంట్స్ హాట్ గా సాగుతూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రవితేజ. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో పోటాపోటీగా వాదనలు జరుగుతున్నాయి. లంచ్ బ్రేక్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తున్నారు. ప్రజా సంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని వాదించారు. బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం రిజర్వేషన్లు 50% మించి పెంచుకోవచ్చన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపునకు అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయన్నారు సింఘ్వి. ప్రభుత్వం ఇచ్చిన జీవో 9పై స్టే ఇవ్వాలని కోరడం సరికాదన్నారు. శాసన వ్యవస్థ చేసే చట్టాలను ఎవరూ ఛాలెంజ్ చేయలేరని వాదించారు సింఘ్వి. సవరణ చేసినా, చట్టం చేసినా శాసన వ్యవస్థకే అధికారం ఉంటుందని హైకోర్టులో వాదనలు వినిపించారు అభిషేక్ మను సింఘ్వి. ఇక అంతకుముందు సీజే జస్టిస్ ఏకే సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు పిటిషనర్ల తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. రిజర్వేషన్లు పెంచుకునే అధికారం ప్రభుత్వానికి ఉన్నా 50%కి మించరాదన్నారు. విద్య, ఉద్యోగాల్లో 50% దాటినా రాజకీయ రిజర్వేషన్లు పెంచరాదని చెప్పారు. ఏజెన్సీల్లో ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్లో సీలింగ్ వర్తించదన్నారు. 42% రిజర్వేషన్లపై శాస్త్రీయ ఆధారాలు చూపలేదు. బీసీ కులగణన చేశారు, కానీ బహిర్గతం చేయలేదు. బీసీ కులగణన ఆధారంగా 42% రిజర్వేషన్లు అంటున్నారు. ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లకు మాత్రం 2011 జనాభా ఆధారమని చెబుతున్నారు. ఎస్సీ ఎస్టీల జనాభా పెరిగిందా, తగ్గిందా ఆ లెక్కలు ప్రభుత్వం వద్ద లేవు. ఎస్సీ ఎస్టీల జనాభా లెక్కలోకి తీసుకోకుండా బీసీ రిజర్వేషన్లు ఎలా అని ప్రశ్నించారు. ఇక 2018లో 34% బీసీ రిజర్వేషన్లు ఇదే కోర్టు కొట్టివేసింది. రాజ్యాంగబద్దంగా ఎన్నికల నిర్వహణకు మేం వ్యతిరేకం కాదు, రాజ్యాంగ విరుద్దంగా ఎలా నిర్వహిస్తారని పిటిషనర్ల తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.